కార్యక్రమాన్ని ప్రతి బుధవారము ఉదయం 7:30 గంటలకు ఒక ప్యాసేజ్లోన సడన్గా ఈడు ఈక్వల్ డిస్టెన్స్ లెటర్స్ ఇలా తీస్తుంటే ఇస్సాక్ రబీన్ అని వచ్చిందండి. అప్పుడు ఇస్సాక్ రబీను ఆయన ఇజ్రాయెల్కి ప్రైమ్ మినిస్టర్. ఇస్సాక్ రబీన్ దానికి ముందు సంవత్సరంలోనే నోబెల్ ప్రైజ్ విన్నరు. యాసర్ అరాఫత్కి ఇస్సాక్ రబీన్కి కలిపి నోబెల్ ప్రైజ్ ఇచ్చిందండి మన నోబెల్ ప్రైజ్ కమిటీ. ఆ నోబెల్ ప్రైజ్ ఇచ్చిన తర్వాత యాసర్ అరాఫత్కి నోబెల్ ప్రైజ్ ఇచ్చిన తర్వాత టైమ్ మ్యాగజైన్ కవర్ పేజ్లో మంచి కార్టూన్ వేసిందండి. ఆ కార్టూన్ ఏంటంటే ఒకడు మంచి AK-47 రైఫిల్, ఇటుపక్క బుల్లెట్లు, ఒంటి నిండా గ్రైనేడ్లు, ల్యాండ్ మైన్లు అన్నీ వేసుకొని టెర్రరిస్ట్ లాగా వెళ్తుంటాడు. ఆడి ఫ్రెండ్ కలిసి ఒరే ఎక్కడికి వెళ్తున్నామంటే నేను అట్లీస్ట్ 2000 మందిని చంపితేనే నాకు నోబెల్ ప్రైజ్ వస్తుంది అని నోబెల్ ప్రైజ్ కోసం ప్రయత్నిస్తున్నానని చెప్తాడు. బోధపడదా? యాసర్ అరాఫత్ టెర్రరిస్ట్ యాక్టివిటీ తోటి కొన్ని వేల మందిని చంపినోడికి నోబెల్ ప్రైజ్ ఇచ్చింది. మన మహాత్మా గాంధీకి ఇప్పటికీ ఇవ్వలేదండి, తెలుసా? ఇది అప్పుడు ఈ కాంప్రమైజ్ చేసిన ఇదేంది కదా ఇస్సాక్ రబీన్ అని పేరు వచ్చింది. ఆ పేరు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఈక్వల్ డిస్టెన్స్ లెటర్స్ తీసినట్టయితే ఇక్కడ ఏమని చెప్తుందంటే ఒకడు ఈయన్ని చంపుతాడు అని వస్తుందండి. అసాసిన్ విల్ అసాసినేట్. అది షాకింగ్. ఇస్సాక్ రబీను 1967 వార్ జనరల్. యెరూషలేముని క్యాప్చర్ చేసింది ఇస్సాక్ రబీనే, జనరల్, టాప్ క్లాస్. అయితే ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు కూడా ఇస్సాక్ రబీను జనరల్ కాబట్టి హీ నోస్ వాట్ ఈజ్ వార్. వార్లో సెకండ్ ప్రైజ్ ఉండదండి ఎప్పుడూను. ఇన్ వార్ దెర్ ఇస్ నో రన్నర్స్ అప్. బాధపడదా? యుద్ధంలో సెకండ్ ప్రైజ్ ఎవరికి రాదు. సో ఇఫ్ యూ వాంట్ పీస్, నో వాట్ ఈస్ వార్. మనకు శాంతి కావాలనుకుంటే ముందు యుద్ధం అంటే తెలుసుకోవాలా. అందుకే ఇస్సాక్ రబీన్ పీస్ కోసం ఈజ్ రెడీ టు గివ్ ద ల్యాండ్ అనమాట. ఇప్పుడు ఆయన పేరు దగ్గర ఎవడో ఈయన్ని చంపుతాడు అని వస్తుంది. అదే తర్వాత ఇంకో సైడ్ తీస్తే టెల్ అవీవ్ ర్యాలీ అని వస్తుంది. అంటే టెల్ అవీవ్లో జరుగుతున్న ర్యాలీలోన ఒకడు చంపుతాడు అని వస్తుంది. మళ్ళీ కింద నుంచి తీస్తే అమీర్ అనే పేరు వస్తుందండి. అమీర్ అన్నవాడు చంపుతాడు. అలాగే మరో పక్క తీసినప్పుడు ఏమొస్తుందంటే November 4th, 1995, 4th November 1995లోన టెల్ అవీవ్ ర్యాలీలోన ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్ ఇస్సాక్ రబీన్ని అమీర్ అన్నవాడు చంపుతాడు అనే ప్యాసేజ్లో ఉన్న మొత్తం కోడ్ అంతా చెప్పేస్తుందండి. హల్లెలూయా. ఇప్పుడు ఈడికి మతిపోయింది. ఎందుకంటే ఇస్సాక్ రబీను యాసర్ అరాఫత్ తోటి క్యాంప్ డేవిడ్, బిల్ క్లింటన్ ముందు వీరిద్దరూ గురి. మన ఇండియాకి రవీంద్రనాథ్ ఠాగూర్ ఎలాగో ఇజ్రాయెల్కి చాలా టాప్ పాయింట్ అండి. ఆయన కవి, ఆయన రబీను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటే చెప్తాడు, ఇది మీ హీబ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎలియాహు రిప్స్ 85లో చేసిన రీసెర్చ్. గల్ఫ్ వార్కు ముందు సద్దాం హుస్సేన్ ఆల్మోస్ట్ 7 సంవత్సరాలకు ముందే చెప్పాడు సద్దాం హుస్సేన్ స్కడ్ మిసైల్స్ టెల్ అవీవ్ని కొడతాయని. ఆయన ఇచ్చిన సాఫ్ట్వేర్ తోటే నేను వర్కౌట్ చేసి కనుగొన్నాను. మీ ప్రైమ్ మినిస్టర్ ఇస్సాక్ రబీన్ని అమీర్ అన్నవాడు నెక్స్ట్ ఇయర్ అంటే 1995 ఆ నవంబర్ 4వ తారీఖున టెల్ అవీవ్లోన చంపేస్తున్నాడు అన్న ఇది వచ్చింది. ఇది రబీన్కి తీసుకెళ్ళి ఇవ్వు అని చెప్పాడండి. ఇదంతా హీబ్రూ పీపుల్ కదా, డైరెక్ట్గా చదివేస్తారు. వాళ్ళకి దాన్ని ట్రాన్స్లేట్ చేసేవాడు చెప్పక్కర్లేదు, ఏం లేదు. ఆయనే అన్నీ చదివి మతిపోయి, అయితే నేను రబీన్కి రేపు మార్నింగ్ వెళ్ళి ఇస్తానని చెప్పి ఫోన్ చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వస్తానని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి పలానా అమెరికన్ జర్నలిస్టు ఇది ఇచ్చాడు, ఇప్పుడు జెరూసలేంలోనే ఉన్నాడు, ఇది బైబుల్ కోడ్ని 84లోన మన జూష్ హీబ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎలియాహు రిప్స్ కనుగొన్న దాన్నే వీడు కనుగొన్నప్పుడు నీ పేరు వచ్చింది
నిన్ను జాగ్రత్తగా ఉండమన్నాడు, ఇది చదువు అని. రబీను ఆ పేపర్ తీసి చదివాడండి. చదివి అట్ రబిష్ అని చెత్తబుట్టలో వేసాడు. వేసేస్తే వీడు వచ్చి చెప్తాడు ఈయనకి, రబీ నమ్మలేదు, నేను ఇస్తే రబీష్ అని చెప్పి చెత్తబుట్టలో వేసాడు అనగానే ఈడు అప్సెట్ అయిపోయి బ్యాక్ వెళ్ళిపోతాడండి. ఇది జరిగింది 94 ఆగస్టులోన. 95 నవంబర్లోన ఈడు న్యూయార్క్ గ్రాండ్ మెట్రో స్టేషన్లోన ఈడు ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. ఈడు ఆ మెట్రోలోన ఆ ఫ్రెండ్ ఆడింట్లోన టెలివిజన్ స్క్రీన్ మీద కూర్చొని ఆ స్క్రీన్ ముందు న్యూస్ వాచ్ చేసుకొని వీడితో మాట్లాడుతున్నాడు ఫోన్లోన. మాట్లాడుతుంటే సడన్గా ఆ ఫ్రెండ్ ఏమంటే చెప్పాడు వీడికి, రే డ్రాస్నిన్ జస్ట్ ఎ మినిట్ రా, సంథింగ్ ఈజ్ కమింగ్ ఇన్ ద టీవీ అన్నాడు. అని ఆడు టీవీ న్యూస్ వాచ్ చేస్తాడు తప్ప అది ఏంటని వీడికి చెప్పట్లేదు. వీడు ఒక 3-4 మినిట్స్ ఉన్న తర్వాత ఆడు ఫ్రెండ్కి అంటాడు, రై ఏట్రా వాచ్ చేస్తానం అంటాడు. అనగానే ఆడు చెప్తాడు, ఇస్సాక్ రబీన్ షాట్ డెడ్ ఇన్ టెల్ అవీవ్ ర్యాలీ ఈవినింగ్ 6 o'clock బై అమీర్ విత్ 4 bullets. ఇస్సాక్ రబీన్ని అమీర్ అన్నవాడు టెల్ అవీవ్ ర్యాలీలోన 4 బుల్లెట్లతో షూట్ చేసి చంపేశాడని చెప్పగానే ఈడు ఫోన్ తోటి మోకరించి, ప్రభు నువ్వెంత గొప్ప దేవుడువు, నువ్వే అని అంగీకరించడం మొదలెట్టాడండి యేసు ప్రభుని. అప్పటి వరకు ఈడు యేసు ప్రభుని నమ్మివాడు కాదు, బైబిల్ నమ్మివాడు కాదు. ప్రేమైన సహోదరి సహోదరులారా, తర్వాత ఆడొక బుక్ రాసాడండి. ఆ ఒరిజినల్ బుక్ తేడం మర్చిపోయాను. యాక్టివ్గా మన దేవానంద్ బాబుకి సుప్రియాకి ఇది ముందు పంపించాను కాబట్టి ఉంది. మీరు ఎక్కడైనా బుక్ స్టోర్స్లో దొరికితే ఈ బుక్ కొనండి. బైబుల్ కోడ్ రిటన్ బై ద మైకేల్ డ్రాస్నిన్. ఇందులోన ఏంటంటే ఇది ప్రపంచానికి గ్రేటెస్ట్ డిస్కవరీ. లండన్లోన డైలీ మెయిల్ న్యూస్ పేపర్స్ ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో మైకేల్ డ్రాస్నిన్ ఆడు చెప్పినవి సిమోన్ పెరీస్ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు తీసుకెళ్ళిస్తాడు. ప్రపంచంలో లీడింగ్ న్యూస్ పేపర్స్ అన్ని వేసినవి గాస్పల్ ట్రూత్. ఇది లండన్ పేపర్ అండి, జెరాక్స్ కాపీ కావలిస్తే జెరాక్స్ కాపీ చేసుకోండి, తర్వాత ఇది వీలైతే చేస్తాం. అలాగే క్రాకింగ్ గాడ్స్ కోడ్, ఈ మైకేల్ డ్రాస్నిన్ ఏంటంటే చేశాడు, మొత్తం బైబిల్లో ఉన్న ఇన్సిడెంట్లన్నీ ఆ ఈక్వల్ డిస్టెన్స్ లెటర్స్తో తీసి హిట్లరు ఏ రోజున ఆత్మహత్య చేసుకుంటాడో రికార్డ్ అయి ఉందండి. ఏ రోజున అమెరికన్స్ హీరోషిమా నాగసకీల మీద ఆటం బాంబులు వేస్తారో రికార్డు చేస్తుంది. జాన్ ఎఫ్ కెనడీని ఆస్వాల్డ్ డాలస్లో ఎప్పుడు షూట్ చేసి చంపేస్తాడో రికార్డ్ చేస్తుంది. ఏ రోజున నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలం మీద అడుగు పెడతాడో ఉంది. ఏ రోజున బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ను కొడతాడో ఉంది. ఒక్లహోమా బాంబింగ్ ఏ రోజున జరుగుతుందో ఉంది. అన్నిటికీ గ్రేటెస్ట్ మిరాకిల్ ఏంటంటే షూమేకర్ లేవి అనే ఒక కామెట్ జూపిటర్ని ఏ రోజున ఎగ్జాక్ట్ కొడతాదో ఆ రోజు కొన్ని వేల సంవత్సరాల క్రితం రికార్డ్ చేసి ఉంటే నాసా వాచ్ చేసుకొని ఉందండి. ఆ బ్లాస్ట్ చేయడం టైమ్ మ్యాగజైన్ కవర్ పేరు మీద వస్తుంది. అలాగే ఈ ప్రపంచానికి గ్రేటెస్ట్ ఎర్త్క్వేక్ మేజర్ సిటీస్ ఆఫ్ ద వరల్డ్ అన్ని కూడా డిస్ట్రాయ్ అయిపోయింది ఏ రోజున వస్తుందో కోట్ చేస్తుంది. ఇవన్నీ కూడా బైబుల్లోన వేల సంవత్సరాల క్రితం కోట్ చేసి ఉందండి. హల్లెలూయా, ఆమేన్. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ టైప్ ఆఫ్ కోడ్ ప్రపంచంలో ఏ పుస్తకములోన ఎక్కడా ఉండే ఛాన్స్ లేదండి. అంటే 1 ట్రిలియన్కి ఒక ఛాన్స్ లేదు. ట్రిలియన్ అంటే ఏంటి తెలుసా? ట్రిలియన్ అంటే 1 తర్వాత 12 సున్నాలు పెట్టాలా. అంటే ఈ ట్రిలియన్ పుస్తకాల్లోనే ఎతికితే ఇలాంటి పుస్తకాల్లో ఒక ఛాన్స్ కూడా లేదు. 1 ట్రిలియన్ని మీరు లెక్క పెట్టాలనుకుంటే, అంటే సెకండ్కి $1 బిల్లుని లెక్క పెట్టగలిగితే, సెకండ్కి 1, 2, 3, 4 అనుకొని వెళ్ళిపోతుంటే 1 ట్రిలియన్ని లెక్క పెట్టడానికి మీకు 35,000 సంవత్సరాలు కావాలా. మనం బతికేది ఎన్ని సంవత్సరాలు అండి? 60 సంవత్సరాలు బకెట్ అనేస్తాం. ప్రపంచంలో ఏ మత పుస్తకంలో కానీ ఏ సెక్యులర్ బుక్లో కానీ వరల్డ్ ఈవెంట్స్ని
చెప్పే బుక్ ఇంకెక్కడ. ప్రాఫెసీస్, మన ప్రాఫెసీస్ వేరు. మన బైబిల్లో 6408 వచనాల ప్రాఫెసీ ఉంది. 3268 వచనాలు అయిపోయి 3140 వచనాలు ర్యాపిడ్గా ఫిల్ అయిపోతున్నాయి. ఫిజికల్ ప్రాఫెసీస్ మనకు కనబడతాయి. ఆ ప్రాఫెసీస్ మనం చదవగలము, టీవీలో చూస్తాం, న్యూస్లో చూస్తాం. అది కాదు, కోడ్ చేస్తున్నవి. ఇలాంటి ఈక్వల్ డిస్టెన్స్ లెటర్స్లో దేవుడు కోడ్ చేసినవి. అమెరికన్ నాసా మొట్టమొదటగా దీన్ని యాక్సెప్ట్ చేసిందండి 91లోన. ఎస్, దెర్ ఈజ్ ఎ కోడ్ ఇన్ ద బైబుల్. అలాగే అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ NSA వాళ్ళే ప్రెసిడెంట్కి, అమెరికన్ ప్రెసిడెంట్స్కి ప్రపంచం నుంచి వచ్చిన సీక్రెట్ మెసేజెస్ అన్నీ డీకోడ్ చేసిస్తారు ప్రతిరోజు పడుకునే ముందు చదవడానికి, ఏంటవుతుందో ప్రపంచంలో అని. అందుకే ఎప్పుడు కూడా అమెరికన్ ప్రెసిడెంట్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు వెనకాతలో ఒకడు నల్ల కళ్ళద్దాలు వేసుకొని ఒక సూట్ కేసు పెట్టుకుని వెళ్తుంటాడు, బ్రీఫ్ కేసు తోటి. ఎప్పుడైనా వాచ్ చేయండి. అమెరికన్ ప్రెసిడెంట్ హాస్పిటల్లో ఉన్నా, రెస్టారెంట్లో ఉన్నా, ఎక్కడికి ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా ఆడెప్పుడు బ్లాక్ బ్రీఫ్ కేసు పట్టుకొని వెనకాతలు వెళ్తుంటాడు. అది ఏడు తెలుసా? అదే ప్రపంచాన్ని నాశనం చేయడానికి రిమోట్ కంట్రోల్. ప్రపంచంలో ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా, ఒకవేళ రష్యా కానీ SS-20 మిసైల్తో అమెరికాని అటాక్ చేసిందని మెసేజ్ రాగానే ఇది ఆన్ చేస్తే నవాడాలో ఉన్న అండర్ గ్రౌండ్ మిసైల్స్ ఓపెన్ అయిపోయి సోవియట్ యూనియన్ డిస్ట్రాయ్ చేసేస్తాయి. అలాగే సెటిలైట్స్ మీద ఉన్న వెపన్స్ సోవియట్ యూనియన్ మీద కురిపించేస్తాయి. అన్నిటికీ రిమోట్ కంట్రోల్ అదే. ఈ దాని ఏజెన్సీ మొట్టమొదటిసారిగా యాక్సెప్ట్ చేసింది ఏంటంటే, ఎస్, దేర్ ఈజ్ అ కోడ్ ఇన్ ద బైబుల్. ఇలాంటి కోడ్ని ప్రపంచంలో ఉన్న 47 మతాల్లో ఏ మతం కూడా దేనిని ఇలాంటిది ఒక్కటి కనబడదండి. హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనము పూజించే యేసు ప్రభువు జీవము గల దేవుడు. మనము చదివే పరిశుద్ధ గ్రంథం ప్రపంచ చరిత్రలో యూనిక్. ఇలాంటి గ్రంథం మరొకటి లేదండి మానవ చరిత్రలోన. అందుకే సర్ ఐజక్ న్యూటన్ ఏం తెలుసా చెప్తారు? ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ సైన్స్ సర్ ఐజక్ న్యూటన్. యాక్చువల్గా ఐజక్ న్యూటన్ చేస్తూ రాసిన ఆ ఫార్ములాసు మొన్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో దొరికాయండి. యాక్చువల్గా ఎలియాహు రిప్స్ కంటే కొన్ని వందల సంవత్సరాలకు ముందే ఈ సర్ ఐజక్ న్యూటన్కి తెలుసు దెర్ ఇస్ ఎ కోడ్ ఇన్ ద బైబుల్. పాపం ఆ రోజుల్లో కంప్యూటర్స్ లేవు, చేతితోటి చేయలేక మధ్యలో వదిలేశాడండి. ఆయన ఏమంటాడు తెలుసా? ప్రపంచంలో ఉన్న మత గ్రంథాలన్నిటికీ కూడా కాళ్ళు కానీ ఇచ్చేస్తే పరిగెట్టుకొని వచ్చి పరిశుద్ధ గ్రంథం మీద మోకరిస్తాయని చెప్తాడండి సర్ ఐజక్ న్యూటన్. ప్రేమైన సహోదరి సహోదరులారా, లియోనోరిస్ అని వన్ ఆఫ్ ద టాప్ రైటర్ ఏమంటే చెప్తాడు, జూస్ డిడ్ నాట్ బిల్డ్ ది పిరమిడ్స్ లైక్ ఈజిప్షియన్స్. ప్రపంచానికి మొదటి వండరు యానసెంట్ 7 వండర్లు. మనం ఉండే తాజ్మహల్, లీనింగ్ టవర్ ఆఫ్ పిజా, కొలీషియం, ఇవన్నీ మోడర్న్ వండర్స్ అండి, యానసెంట్ వండర్స్ కాదు. యానసెంట్ వండర్స్ పిరమిడ్స్ ఒకటి తప్పించి మిగతాది ఏమి లేవు, అన్నీ పోయేవి. మేము ఎప్పుడు ప్రతిసారి బిబ్లికల్ స్టడీ టూర్కి వెళ్ళినప్పుడు ఆ పిరమిడ్స్ దగ్గరికి వెళ్తాం. ఒక్కోసారి లోనకి వెళ్తాం, లోనకి వెళ్తే గుండె ఎదిరిపోద్దండి. 23 లక్షల బ్లాకులు, 2.5 టన్నుల నుంచి 100 టన్నుల వరకును. ద ప్రాబ్లం ఏంటంటే పిరమిడ్స్కి నో ఫౌండేషన్, అది ఒక రాతి మీద కట్టబడినది. అందుకే యేసు ప్రభు తన ప్రసంగంలో మత్తయి సువార్తలో ఏం చెప్తారంటే, బుద్ధిమంతుడైన వాడు తన ఇల్లుని దేని మీద కడతాడు? రాతి మీద కడతాడు. పిరమిడ్కి ఫౌండేషన్ లేదు, ఆ రాతి మీద కట్టింది. అంతేకాకుండా మనము ఇల్లు కట్టినప్పుడు ఇటుకి మధ్యన ఏంటేస్తాం? సిమెంట్ అతుక్కోవడానికి. పిరమిడ్ బ్లాకులకి సిమెంట్ లేదు మధ్యలో, వాక్యూమ్ లేయర్ ఉందని ఫ్రెంచ్ ఆర్కియాలజిస్టులు ఈ మధ్య చెప్పారు. ఏంటంటే ఇన్ని వేల సంవత్సరాలు అది ఎర్త్క్వేక్లు వచ్చినా ఏదొచ్చినా అలా ఉండడానికి కారణం ఏంటంటే 4700 సంవత్సరాలు చేతులతో, మానవ చేతులతో కట్టిన హ్యూమన్ కన్స్ట్రక్షన్ నిలబడడానికి కారణం ఏంటంటే వాక్యూమ్ లేయరు బ్లాక్కి మధ్య నుండి అడ్డుకుపోయింట. ఆ టెక్నాలజీ మనకు తెలియదు ఇప్పుడు. అలాంటి పిరమిడ్స్ జూదులు కట్టలేదండి. నైదర్ దే హ్యావ్ ఏ హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్ అంటాడు నెబుకద్నెజర్ తండ్రి నెబుబెల్సారు. బాబిలోన్ తుంగు తోటలు కడతాడు, అది ప్రపంచ 7 పురాతన వింతల్లో ఒకటి. బట్
ద బెస్ట్ బుక్స్ ఎవర్ రిటన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద మ్యాన్ కైండ్, రిటన్ బై ద జూయిష్ అండ్ జూయిష్ క్రిస్టియన్స్, బిబ్లికల్ బుక్స్ అంటాడండి ఆయన. అంటే ఆయన అనేది ఏంటంటే, యూదులు ఈజిప్షియన్స్ లాగా ప్రపంచ వింతల్లో పిరమిడ్స్ కట్టలేదాలు, అలాగే బాబిలోనియన్ లాగా హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టలేదాలు, వాళ్ళకి లేవు. ప్రపంచ వింతల్లో 7 వింతల్లో 1 వాళ్ళకి లేవు. అయితే ఈ ప్రపంచానికి బెస్ట్ బుక్స్ రాసింది యూదులు, యూద క్రైస్తవులు, బిబ్లికల్ పుస్తకాలని చెప్తారండి. హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరులారా, we are so blessed people to have this mighty book in our hand. మన చేతుల్లో ఇలాంటి సత్యమైన దేవుని వాక్యం ఉండడం ఎంతో గొప్ప అదృష్టం అండి. నేను ఆఖరిగా యాక్చువల్గా మరొక సైంటిఫిక్ ఇన్వెన్షన్ ఉంది, అది రేపు మాట్లాడదాం. నేను ఆఖరిగా ఒక చిన్న వృత్తాంతం చెప్పి ముగిస్తాను. ఒకసారి అంటే 1980లోన మాస్కోలోన ఒక సైన్స్ కాంగ్రెస్, ఇంటర్నేషనల్ సైన్స్ కాంగ్రెస్ జరుగుతుంది. ఈ సైన్స్ కాంగ్రెస్కి చీఫ్ గెస్ట్ వెల్డమూర్ నిచి, అంటే సోవియట్ యూనియన్కి SS-20 మిసైల్స్ కనిపెట్టిన గ్రేట్ సైంటిస్టు. బైకనూర్ స్పేస్ స్టేషన్కి ఆయనే ఇన్ఛార్జ్ ఆ రోజుల్లోన. ఈ వెల్డమూర్ నిచి ఈ SS-20 మిసైల్స్ ఎలాగుంటాయంటే ఇంటర్ కాంటినెంటల్ బ్లాస్టిక్ మిసైల్స్, అంటే 16,000 కిలోమీటర్లు దూరంలో ఏదున్నా ఇట్ ఫినిషెస్, అంటే ప్రతి అమెరికన్ సిటీ ఎగిరిపోద్ది. ఇందులో గొప్పతనం ఏంటంటే ఇవి పర్మనెంట్ స్టేషన్డ్ మిసైల్ కాదు, మొబైల్ మిసైల్స్. ట్రైన్స్ మీద ట్రక్స్ మీద ఎక్కించి లాంచ్ చేసేయగలరు, పారిపోగలరు. దాన్ని పిన్ పాయింట్ చేసి డిస్ట్రాయ్ చేయలేము. రెండవది ఏంటంటే ఈ మిసైల్స్ మల్టిపుల్ వార్ హెడ్స్, అంటే ఒక మిసైల్ కానీ బయలుదేరితే అది వాషింగ్టన్కి పాయింట్అవుట్ చేసి బయలుదేరితే, వాషింగ్టన్ వచ్చిన తర్వాత 7 కింద విడిపోయి, ఒకటి చికాగో, ఒకటి డాలస్, ఒకటి న్యూయార్క్, ఒకటి న్యూజెర్సీ, ఒకటి లాస్ ఏంజల్స్, ఒకటి అలాగా మియామి, ఇలాగా 7 సిటీస్కి వెళ్ళిపోద్ది. అంటే ఒకేసారి 7 సిటీస్ మిస్ అయిపోతాయి. వాడు చైర్మన్ ఈ సైన్స్ కాంగ్రెస్కి. ఈ సైన్స్ కాంగ్రెస్ ఏంటంటే ప్రపంచంలో టాప్ ఇన్వెంటర్స్, మనం చూస్తున్న సైంటిఫిక్ వండర్స్ అన్ని హార్డ్లీ లాస్ట్ 100 years. ఈ సైంటిఫిక్ కమ్యూనిటీ అంతా కూడా వాళ్ళు ఇన్వెంట్ చేసిన వీటి మీద పేపర్స్ సబ్మిట్ చేయాలా. ఇప్పుడు ఒక్కొక్క సైంటిస్టు ఒక్కొక్క కంట్రీ నుంచి, మోర్ దెన్ 150 కంట్రీస్ నుంచి సైంటిస్టులు వాళ్ళ పేపర్స్ పట్టుకొని ప్రతిరోజు మాట్లాడి, ఆ సైన్స్ పేపర్స్ని మాట్లాడిన తర్వాత ఇక్కడ పెడతారు. అలాగా ఆ టేబుల్ మీద, ఈ చైర్మన్ టేబుల్ మీద ఒక్కొక్కడు పెడతారు. లాస్ట్లోన అమెరికన్ సైంటిస్టు ఆయన సర్ అంబ్రోజో ఫ్లెమింగో, విక్టోరియన్ సైన్స్ ఇన్స్టిట్యూట్కి ఆయన చైర్మన్. ఆయనే థర్మోనిక్ వాల్వ్ కనిపెట్టిన వ్యక్తి. అంటే ఈరోజు మనం మొబైల్స్ మాట్లాడుతున్నామంటే వైర్లెస్ రూట్ కాజ్ ఆయనే. ఆయన కూడా ఈ సైన్స్ కాంగ్రెస్కి వచ్చాడు పేపర్ ప్రజెంట్ చేయడానికి. వచ్చి అందరికీ పేపర్స్ పెట్టిన తర్వాత ఆయన ఏమంటే చేశాడు, ఆయన కనిపెట్టిన థర్మానిక్ వాల్వ్ పేపర్ సబ్మిట్ చేయకుండా గాడ్స్ సీల్ ఇన్ హోలీ బైబుల్ అండ్ ఇన్ క్రియేషన్, ఇవాన్ పానిన్ 1901లో ఏదైతే పబ్లిష్ చేశాడో అదే థీమ్ని ఈయన చెప్పి బైబిల్ని తీసుకొచ్చి దేవుని యొక్క సంతకం ఈ పరిశుద్ధ గ్రంథంలోన ఆయన సృష్టించిన సృష్టిలోన ఉంది అని ఈ పేపర్లన్నిటి మీద తెచ్చి పెడతాడండి. ఆయన పెట్టగానే ఈ నాస్తికుడు ఉన్నాడు కదా వెల్డమూర్ నిచి, ఆడికి ఒళ్ళంతా మండిపోయి ఎవడ్రాయుడు ఈ సైన్స్ కాంగ్రెస్లోన బైబిల్ కోసం దేవుడి కోసం మాట్లాడుతున్నాడని తక్కువ కోపంతో ఈ బైబిల్ని తీసి కిందన పెట్టి ఈ సైన్స్ పేపర్లన్నీ మీదన పెడతాడండి. దొంతు ఈ సర్ అంబ్రోజో ఫ్లెమింగోకి బోధపడిపోద్ది. ఆహా ఇదే అని బైబిల్ని ఇన్సల్ట్ చేయడానికి బైబిల్ని కింద పెట్టి బైబిల్ మీద సైన్స్ పేపర్లన్నీ పెడతాడు. అప్పుడు సర్ అంబ్రోజ్ ఫ్లెమింగో ఏమంటాడంటే,
ప్రపంచ జ్ఞానానికి అంతటికీ కూడా బైబిల్ పునాది అంటాడు. అనగానే ఈడికి మతిపోద్ది. ఏట్రా, మేదన పెడితే హెడ్ అంటున్నాడు, కిందన పెడితే పునాది అంటున్నాడు అని ఏం బోధపడక బైబిల్ని తీసి సగం పేపర్ల మధ్యలో దూర్చేసి సగం పేపర్లు పడతాడు. అప్పుడు సర్ అంబ్రోస్ ఫ్లెమింగో అంటాడు, ప్రపంచ జ్ఞానానికి అంతటికీ కూడా కేంద్ర బిందువు బైబిల్ అని చెప్తాడు. ఇప్పుడు ఎక్కడ పెడతాడు? సిగ్గుతోటి ఆడ తలదించుకొని వెళ్ళిపోతాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనము చదివే పరిశుద్ధ గ్రంథము, మన విశ్వాసానికి మూలరాయి అయిన పరిశుద్ధ గ్రంథము దేవుని చేతితో రాయబడిన వాక్యము, సైంటిఫిక్గా నిరూపించబడిన వాక్యము. హల్లెలూయా, ఆమేన్.